హలో అండి అందరికీ. నా పేరు అనుష. వెల్కమ్ టు మై ఛానల్ ఎలిఫెంట్ డ్రామాస్. అయితే ఈ వీడియోలో నేను ఫస్ట్ టైం పెయింటింగ్ వేసినా అనమాట. ఆ పెయింటింగ్‌ని చూపిస్తా నేను ఎట్లా ఏసినా అనేది. సో, దానికి ముందు ఆహ్, నేను టిఫిన్‌కి సేమియాలు చేసినా. సో, సేమియా అందరూ ఒక్కొక్కరికి ఒకలాగా చేస్తారు సేమియా. ఒకరు లిక్విడ్‌గా, కొంతమందికి లిక్విడ్‌గా చేస్తే ఇష్టం. కొంతమందికి ఇట్లా కొంచెం వాటర్ ఎక్కువేస్తే ఇష్టం. కొంచెం వాటర్ తక్కువేస్తే ఇష్టం. కానీ నేను మాత్రం కొంచెం వాటర్ తక్కువేసి సేమ్ మన బాస్మతి రైస్ ఎట్లుంటది అట్లా చేస్తా అనమాట. చాలా టేస్టీగుంటది. అంటే రెగ్యులర్‌గా ఒక్కొక్కసారి నేను లిక్విడ్‌గా గూడా చేస్తా. సూపీగుంటది. అది గూడా చాలా బావుంటది. మనకి కొంచెం సర్దయినప్పుడు మంచిగా సూపీగా తింటే సేమ్ మన అండ్ గొంతులో ఏమన్నా ఇన్ఫెక్షన్ లాంటివేమన్నా ఉన్నా గూడా చాలా కంఫర్టబుల్ ఫీలింగ్ ఉంటదనమాట. సో, ఇక్కడొచ్చేసి సేమ్ నేను తాలింపులో కొంచెం బిర్యానీ మసాలా ఏషినా. అంటే 2 లవంగాలు, ఒక 2 యాలకులు, సో, ఒక బిర్యానీ ఆకు, కొంచెం సాజీరా. అవసరం లేకపోతే నచ్చకపోతే ఆ ఫ్లేవర్ ఎయకపోయినా పర్వాలేదు. కానీ ఆ ఫ్లేవరేస్తే కొంచెంతోనే చాలా బావుంటది. సో, దీనికేంటంటే నేను ఒక కప్పు వాటర్‌కి ఒక కప్పు మాత్రమే సేమియా తీసుకున్నా. సో, ఆ సేమియాని స్టీమ్ పైన ఇది గూడా సేమ్ స్టీమ్ పైననే 10 మినిట్స్ ఉడుకుతది. ఆ తర్వాత మనం జస్ట్ కలిపితే చాలు మంచిగా పొడిగొస్తది. సో, ఈ గ్యాప్‌లోనే మంట పెద్దగా పెట్టేసేయడము అలాంటివి స్టవ్ పెద్దగా పెట్టడం అలాంటివి చేయొద్దు. స్టవ్ చిన్నగా పెట్టి స్లో కుక్‌లో ఒక 10 మినిట్స్ అట్లనే వదిలేసేసి తర్వాత క్యాప్ స్లోగా ఇట్లా కలిపితే మంచిగా పొడిగొస్తది. కొంచెం వాటర్ ఎక్కువైనా ఈ స్టేజ్‌లో పాడైపోతది. సో, జాగ్రత్తగా చూసి చేసుకోవాలి. ఇది ఈ ఇట్లా పొడిగా గావాలంటే సేమియా. అయితే ఈ సేమియా పైన నేను ఫ్లాక్స్ సీడ్ పౌడర్ గూడా యేసుకొని తింటా అనమాట. అందరికి అదే ఇచ్చిన. సో, మా పాపకు గూడా అదే ఇచ్చి తినబెట్టినా, అందరికి అదే ఇచ్చిన. సో, ఇట్లా పొడి యేసుకొని తినొచ్చు. కరివేపాకు పొడేసుకోవచ్చు. మనకి ఏ పొడులు గావాలంటే ఆ పొడులేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న ఏ పొడైనా సరే చాలా బావుంటది టేస్ట్. సో, దాని తర్వాత లంచ్‌కి నేను టమాటో రసం జేషినా. టమాటో రసం నేను రెగ్యులర్‌గా ఇట్లనే చేస్తా. ఇంకా మాన్సూన్ సీజన్ వచ్చిందంటే చాలు ఖచ్చితంగా ఇంకా ఇంట్లో టమాటా రసం ఉండాల్సిందే. సో దట్ మంచిగా మనం తింటున్నప్పుడు ఎ కంఫర్ట్ ఫీలింగ్ ఉంటదనమాట. సో, టమాటా రసంకొచ్చేసి తాలింపేసుకోవడం అంతే. తాలింపేసుకున్న తర్వాత చిన్న మ్యాజిక్ ఏందంటే ఒక చిన్న రోల్ తీసుకొని అందులో కొన్ని మిరియాలు, కొన్ని ఒక 4, 5 గార్లిక్ అండ్ కొంచెం జీరా వేసుకొని మంచిగా దంచుకోవాలి. దంచుకొని ఆ పేస్ట్‌ని మనం తాలింపు అయితుంటది గదా! అప్పుడు యేసుకొని మంచిగా దాన్ని గూడా ఫ్రై జేసుకోవాలి. మంచిగా ఫ్రై జేసుకున్న తర్వాత నేను జనరల్‌గా అయితే ఓవెన్‌లో ఒక 4, 5 టమాటోస్‌ని కట్ చేసుకొని ఉడకబెట్టేసుకుంటా. సో, దాని పైన తోలు తీసి మంచిగా టమాటోస్‌ని ఇట్లా స్మాష్ చేసుకుంటే అందులో నుంచి మంచిగా రసం వస్తది గదా! అట్లా రసం గూడా వాడతా. మళ్ళీ అట్లా కాకుండా టమాటోస్‌ని తీసుకొని డైరెక్ట్‌గా మనం చిన్న మిక్సర్ గ్రైండ్‌లో గ్రైండ్ చేసుకొని వాటర్‌ని గూడా మనం డైరెక్ట్ తాలింపులో పోసేసుకుంటే మంచిగా టమాటా రసం వితిన్ 15 మినిట్స్‌లో రెడీ అయిపోతది. అండ్ చాలా యమ్మీగా గూడా ఉంటది. దాంట్లోకి పాపడ్. అంతే ఇంక సింపుల్‌గా ఏం అవసరం లేదు. నేను మీకొక ఒక ఆహ్, ఇక్కడ కప్ చూపిస్తున్నా గదా! ఈ కప్ యాక్చువల్‌గా చెట్లు పెట్టేదనమాట. సో, నేను ఈ చెట్లు పెట్టేదాన్ని ఇలా కిచెన్ దగ్గర మనం యూజ్ చేసుకోవడానికి. సో, ఇక్కడ నేనొక పెయింటింగ్ ఏసిన. దాని పెయింటింగ్ ఏంట్రా ఏమో! అయితే ఆ పెయింటింగ్ ఏంటంటే నేను ఫస్ట్ టైమ్ ఏసిన. ఫస్ట్ టైమ్ నా లైఫ్‌లో ఆహ్, డ్రాయింగ్స్ మన 10థ్ క్లాస్‌లో, ఇంటర్‌లో ఏస్తాం గదా! అలాంటి డ్రాయింగ్స్ తర్వాత నేను ఫస్ట్ టైమ్ ఒక దానిపైన ఎయడం అంటే ఇదే. సో, నేను అస్సలు అవుట్‌పుట్ ఎట్లొస్తదో అస్సలు ఐడియా లేదు నాకు. నేను ఏస్తున్నప్పుడే అనుకున్నా. ఎక్స్‌ట్రాగా ఈ బ్యాగ్, ఇంకో బ్యాగ్ సెట్ ఆఫ్ 2 బ్యాగ్స్ ఆర్డర్ పెట్టినా. ఎందుకంటే నా మీద నాకే నమ్మకం లేక. అండ్ తర్వాత ఏంటంటే
ఇంకా ఒక్కొక్క పెయింట్ బ్రష్ సెట్ అండ్ కలర్స్ అంతే. ఇంకా ఒక గజ్జల సెట్ అండ్ 2 బ్యాగ్స్ ఇవి ఆర్డర్ పెట్టినా. సో, పెయింటింగ్‌లో అయితే నాకు ఆ పెయింటింగ్ మొత్తానికి ఒక్కొక్క డ్రాప్ మాత్రమే పట్టింది పెయింటింగ్ ఎయడానికి. సో, చాలా పెయింట్ ఉంది ఇంకా అందులో. జస్ట్ ఒక నాకు ₹250కి ఏమో వచ్చింది ఫుల్ బాక్స్. బట్ చాలా బాగున్నాయి అవి పెయింటింగ్స్. సో, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ తీసుకున్నా నేను. సో, ఇంకా ఏమైనా వేరే దానిపైన పాప డ్రెస్‌లకి చాలా డ్రెసెస్‌కి వైట్ డ్రెసెస్‌కి మరకలయినాయనమాట. సో, ఆ మరకలు డాట్స్, డాట్స్ మరకలయినాయి అక్కడక్కడ. సో, వాటిపైన ఏమైనా పెయింటింగ్ ఏస్తే అట్‌లీస్ట్ ఒక 2 సార్లు ఎయొచ్చు గదా అని జెప్పి, ఒక డ్రెస్ అయితే నేను ఒకటేసారి ఏషినా. బట్ దానిపైన మరక పడిపోయింది. ఇంకా అది ఏస్తలేను. సో, దానివల్ల నేను ఫ్యాబ్రిక్ పెయింటింగ్ తీసుకున్నా ఏదన్నా ఏద్దామని జెప్పి. సో, ఇది నేనస్సలు అవుట్‌పుట్ చాలా భయపడ్డా. బట్ నేను అస్సలెయ్యలేననే కూర్చున్నా. బట్ నేను చాలా ఫాస్ట్‌గా ఏషిన అండ్ అవుట్‌పుట్ కూడా చాలా బా వచ్చింది. అంటే లైక్ ఫినిషింగ్ గూడా మనం కాలు పెడితే ఎట్లా వస్తదో, మనం కాలు పెడితే ఎట్లయితే ఆహ్, మనం మామూలుగా కాలు గజ్జెలు కట్టుకొని కాలు ఎట్లా పెడితే ఎట్లుంటదో, సో, అట్లనే అవుట్‌పుట్ వచ్చింది. నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ జేయలేను. ఇంకో విషయం ఏందంటే, నాకు నా దగ్గర బ్రషెస్ ఉన్నాయి గదా! ఆ బ్రషెస్‌లో నేనొక్కటే బ్రష్ వాడినా. బట్ ఆ బ్రష్ ఒక మిస్టేక్ జేషినా. ఏందంటే నేను పెయింటింగ్ ఏసేటప్పుడు డ్రాయింగ్ ఏసేటప్పుడు ఆ డ్రాయింగ్‌ని సరిగ్గా రాకపోతే మన ఎరేజర్ ఉంటది గదా! ఆ ఎరేజర్‌తోని నేను క్లీన్ జేషినాననమాట. దానివల్ల సన్న సన్న పోగులు పైకొచ్చి నా దగ్గర ఉన్నది ఒక్కటే బ్రష్. నాకు మిగతా బ్రష్‌లతోని నాకు రాలేదు. ఎందుకంటే నేను ఫస్ట్ టైమ్ పెయింటింగ్ ఏసినా గాబట్టి నేను దాంతోనే ఏద్దామనుకున్నా. బట్ చిన్న చిన్న డీటెయిలింగ్ ఆ గజ్జల దగ్గరున్న డీటెయిలింగ్ గూడా నేను ఆ బ్రష్‌తోనే ఏషినా. అప్పుడు సన్న సన్నగా గీతలు గీయడానికి పోయినప్పుడు ఆ పైన ఉన్న తీగలు ఆపి కొంచెం స్ప్రెడ్ అయితుంది ఆ పెయింట్. నాకు చాలా కష్టం అనిపించింది ఆ టైంలో. సో, అది నేను చేసిన మిస్టేక్ పెయింటింగ్ ఏసేటప్పుడు. అట్లా చేయొద్దనుకుంటా. సో, అవుట్‌పుట్ మాత్రం చాలా బా వచ్చింది. నేనే ఏసినానా అనుకున్నా యాక్చువల్‌గా లాస్ట్‌కి చూసుకున్న తర్వాత. సో, ఇది నా అవుట్‌పుట్. అసలు నేను ఏది జస్ట్ చూసి ఏసినా అంతే. నాకైతే చాలా ప్రౌడ్ ఫీలింగ్ వచ్చింది యాక్చువల్‌గా. నేను ఇది కూడా ఏయగలనా అని చెప్పి. ఇంకా ఈవినింగ్ రసం ఉండే ఇంట్లో. ఇంకా రసం యేసుకొని మంచిగా ఒక ఆమ్లెట్ యేసుకొని ఇంకా తినేసినాం. అంతే ఈరోజు ఈవినింగ్ డిన్నరు. సో, ఏందంటే ఇది నేను అమెజాన్‌లో తీసుకున్నా. ఈ చిన్న బుజ్జి కడాయి. సో, దీంట్లో ఏందంటే ఇది నాన్ స్టిక్ పాన్ లాగా పనిచేస్తది. మంచిగా ఒక 2 ఎగ్స్ గాని, 1 ఎగ్ గాని యేసుకొని పైనుంచి కొంచెం ఉప్పు, కారం ఇట్లా స్ప్రింకిల్ చేసుకొని ఒక క్యాప్ పెట్టేసినామంటే మనకి క్యాప్ అవసరం లేదంటే హాఫ్ బాయిల్డ్ కూడా తింటారు ఇట్లనే. జస్ట్ నేను ఇట్లా ఫ్లిప్ చేస్తున్నా కదా! జస్ట్ అట్లనే తినేసేస్తారు. నాకు అట్లా వద్దనుకుంటే మనం ఫ్లిప్ చేసుకొని కొంచెం క్యాప్ పెట్టినామంటే మొత్తం ఉడికిపోతది. అండ్ చాలా టేస్టీగా ఉంటది. సో, ఇది మా డిన్నర్. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.